మేము పుట్టి పెరిగింది పూర్ణ మార్కెట్ ప్రసాద్ గార్డెన్స్ కనుక అంటే అక్కడ ఏమంటే మాకు ఒకటే తెలుసు, ఎదుటి వాళ్ళని ఎదిరించడం తెలుసు, మంచిగా మాట్లాడడం తెలుసు, చెడు వస్తే వదిలిపెట్టేది లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నా. ఆ రోజు అక్కడ యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, ఆ రోజు నేను మామూలుగా రాధారంగా మిత్రమంటే సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నా, ఇక్కడ ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా ఉన్నా, చైర్మన్ గా ఉన్నా. నా మాట ఎప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మంచి వాళ్ళతోనే, మంచివాడికి మంచివాడిగా మాట్లాడాను, చెడ్డవాడితో చెడ్డవాడిగా మాట్లాడాను. వాడు ఎదురు తిరిగితే నేను ఎదురు తిరిగాను. అలాగే ఏది ఏమున్నా స్టేట్ గానే మాట్లాడి మొక్క మీద మాట్లాడాను. నా దాంట్లోని నేను తప్పు ఎప్పుడు చేయలేదు, తప్పు చేసి క్షమాపణ చెప్పు. మాకు తల్లిదండ్రులు నేర్పించిన ప్రకారం మేము నిజాయితీగానే బతికాం. నిజాయితీగా ఆఫీస్ బాయ్ నుంచి స్టేజ్కి వచ్చాం. చాలా సందర్భాల్లో మనం చూసాం పూర్ణ మార్కెట్ అంటే అక్కడ లొకాలిటీ ఎలా ఉంటది, ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు అలాగే ఉంటుందా? సో మరి మీ చుట్టూ ఉన్న రౌడీజం మిమ్మల్ని ఏమన్నా ఎఫెక్ట్ చేసిందా? ఎఫెక్ట్ ఏం లేదు. అంటే ఒకటమ్మా, అక్కడ రౌడీజం ఎందుకు అనుకుంటాము? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే పూర్ణ మార్కెట్ అవ్వచ్చు, ప్రసాద్ గార్డెన్స్ అవ్వచ్చు, కొబ్బరి తోట అవ్వచ్చు, అచ్చంపేట అవ్వచ్చు, లేకపోతే మీరు మొత్తం టోటల్గా చలవ తోట అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు పేద ప్రజలు, వాళ్ళు కావాల్సింది వాళ్ళ హక్కులు, మాకు రావాల్సింది మేము కోరుకునేదానికే తప్ప అది రౌడీ అని అంటే అక్కడ రౌడీ నిజం ఎందుకంటారంటే ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కొట్టడానికి కానీ లేకపోతే మా మీద గొడవకు కానీ వస్తే అక్కడ మేము 100 మంది ఒకటవుతాం, అది రౌడీజం అంటారు. 100 మంది ఒకటవడానికి ఏంటంటే మా కుటుంబాలన్నీ ఇది మొత్తం టోటల్గా వెలంపేట కానీ, మీకు పూర్ణ మార్కెట్ కానీ, పండావీధి కానీ, మీకు ప్రసాద్ గార్డెన్ కానీ, కొబ్బరి తోట కానీ, చలవ తోట కానీ, ఇవన్నీ మొత్తం టోటల్గా ఒక 40-50 వేల మంది ఉంటారు. 50 వేల మందిలో మేము మొత్తం టోటల్గా మా కుటుంబాలే ఇంచుమించు 10,000 కుటుంబాలు ఉంటాయి. ఓకే, ఓన్లీ మీ కుటుంబం? మా కుటుంబం 10,000 మంది ఉంటారు. అంటే చుట్టాలు, ఒకే క్యాస్ట్ లో చుట్టాలు ఉంటారు. మేము కాపు, అలా చుట్టాలు ఉంటారు. దానివల్ల మాకేంటంటే ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ, అంటే మాకనే కాదు అక్కడ మేమంతా అన్నదమ్ములుగా ఉంటాం. దానివల్ల మా ఏరియాకి రావడానికి కానీ, మా ఏరియాతో మాట్లాడటానికి కానీ ఎవరైనా సరే మాకు పొలిటికల్ కూడా అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ పార్టీలు వేరే అవ్వచ్చు, మా ఏరియాకి ఇష్యూ వస్తే మాత్రం అంత ఒకటి అవుతాం. మా ఏరియాకి వచ్చి ఏమైనా మా ఏరియాలో ఎవరైనా కొడదాం అనుకుంటే మాత్రం అంత జాగ్రత్త ఛాన్స్ ఇవ్వం. ఆ ఛాన్స్ అలా జరగదు. అది సో నటి కుమార్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారా? ఎస్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. 66 సినిమాలు తీసాను, 8 సినిమాలు డైరెక్షన్ చేశాను. ప్రస్తుతం సినిమాల్లోనే ఉన్నాను, సినిమా ఫీల్డ్ లో ఉన్నాను. నిన్నటి దాకా డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇప్పుడు నాకు సినిమా థియేటర్స్ ఉన్నాయి, నేను ఎగ్జిబిషన్ ఉన్నాను, డిస్ట్రిబ్యూషన్ ఉన్నాను, ప్రొడక్షన్ లో. ఇప్పుడు పాత సినిమాలు ప్రొడక్షన్ చేస్తాను. కొత్త సినిమాలు ప్రొడక్షన్ చెయ్యాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, చేస్తాను షార్ట్లీ. సో మీరు చాలా పాత వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ గురించి మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక రాముణ్ణి శ్రీకృష్ణుడిని ఎవరు చూడలేదు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లో చూసుకున్నారు. అది సినీ పరిశ్రమకి ఉన్న గౌరవం బయట, ఎందుకంటే ఎందరో ప్రముఖులను అందించింది, దేశ నాయకులను అందించింది. బట్ పర్టికులర్ గా ఇప్పుడు సినిమా ప్రపంచం అంటే ఫస్ట్ వచ్చే న్యూస్ కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్, మాఫియా. ఈ పేర్లు ఎందుకు వస్తున్నాయి? ఎలా భ్రష్టు పట్టించడానికి కారణం ఎవరు? ఎందుకైంది అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడంతా ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఎక్కువైపోయారు. ఇది బొంబాయి తరహాలో ఈ మొత్తం టోటల్ గా సినీ మాఫియా అంటే సినిమా కొంతమంది ఈ డ్రగ్స్ అవ్వచ్చు, ఈ కాస్టింగ్ అవ్వచ్చు, ఎవరు సీనియర్స్ ఎవరు చేసే దాంట్లో ఎవరు లేరు ఇక్కడ. అంటే ఈ సినిమా ఫీల్డ్ లో ఇది ఒక డిఫరెంట్ దందా. అంటే నిజంగా సినిమా తీసేవాడు ఈ చేయడు, నిజంగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఈ పనులు చేయరు, నిజంగా డైరెక్షన్ చేసేవారు ఈ పని చేయరు, నిజంగా నిర్మాణం చేసే నిర్మాతలు ఎవరు ఈ పని చేయరు. ఈ నిర్మాణ సంస్థలు ఒక 22 సంస్థలు ఉంటాయి, ఒక 21-22 సంస్థలు ఉంటాయి. మా ఆఫీస్ కూడా ఇలా ఈ ఆఫీసుల్లో ఇలాంటి కాస్టింగ్ కౌచర్ కానీ డ్రగ్స్ కానీ ఏది జరగవు, ఎక్కడ జరగవు. ఈ తక్కువ ఏమవుతుందంటే మేము సినిమా తీస్తామని సందుకు ఒక ఆఫీసు, పట్టుకు ఆఫీసు, మా ఛాంబర్లో మెంబర్ అయి ఉంటారు. అలాగే ఈ మొత్తం టోటల్గా మేము డిఫరెంట్ ఈ సినిమా పేరు ప్రతి వాళ్ళు సినిమా పేరు. ఇప్పుడు ఎలాగవుతుందంటే ఇప్పుడు డిజిటల్ ఉంది, డిజిటల్లో సినిమా తీస్తాను, నేను సినిమా తీశానని అలా డిజిటల్గా అందరూ నిర్మాత సినిమా వాళ్ళని చెప్పేసి ఆ సినిమాకు బ్యాడ్ తీసుకొస్తున్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా తీయడం అంటే చాలా కష్టం ఉండేది. సినిమాని రీల్ తీయాలి,
ఆ రీల్ని కడగాలి, ఆ రీల్ మొత్తం టోటల్గా చేయాలి, మనకి ఎడిటింగ్ చేయాలి, కట్ చేయాలి, దానికి కెమెరాలు ఎన్నో మొత్తం చాలా అంగు ఆర్బాటు ఉండే. ఇప్పుడు మనం ఫోటోగ్రాఫర్ రీల్ తీయాలంటే మనం 105 రూపాయలు రీల్ కొనుక్కోవాలా, ఆ 35 ఫోటోలు తీయాలా, 35 ఫోటోలో మంచి ఫోటోలు తీయాలా, ఆ 35 రీల్ అయిపోతే మళ్ళీ రీల్ కొనుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు అవసరం ఒక చిప్పు పెడితే మొత్తం 100 ఫోటోలు తీసుకో. ఇప్పుడు మీరు డిజిటల్ కెమెరా తీస్తే మనం ఎంతసేపు మాట్లాడేసుకున్నా మళ్ళీ తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవచ్చు దాన్ని. అంతకు ముందు ఏంటంటే ఒక రీల్ కావాలంటే కొడక్ రీల్ 400 feet కావాలంటే 11,500 12,000 రూపాయలు ఉండేది. ఆ 400 feet లో మనం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడేది నాకు తెలిసి ఒక 1600 feet ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయిందాక 1600 feet అబోవ్ ఉంటుంది. ఆ 1600 feet అంటే ఇప్పుడు మనం కానీ అదే రీల్ అనుకోండి, అంటే 4 గంటలు కలిపితే 50,000 రూపాయలు అవుతుంది. మోర్ దెన్ 50,000 అవుతుంది. ఈ 50,000 రూపీస్ మన ఇంటర్వ్యూ నెగిటివ్. ఇప్పుడు ఏమైంది, సింపుల్ గా ఎంత ఎడిటింగ్ కావాలా, ఏం చేసుకోవాలా, దాంట్లో ఎంత కావాలో అంతే తీసుకుంటాం. ఆ 50,000 రూపాయలు పెట్టి మనం తీసుకుంటే ఎంత వచ్చేది, మొత్తం 1,600 feet, 1+4 400 feet వచ్చింది. 1+4 చేస్తే ఇంకా కానీ రీటేక్స్ వచ్చాయంటే ఇంకా తగ్గిపోతాయి. పెద్ద సినిమాలకు మనం ఏమంటాం, 1,600 feet తీస్తే వైవిఎస్ చౌదరి లాంటి వాళ్ళు ఒక 70 feet వస్తుంది.